హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చినటువంటి చక్కని 10 డిఫరెంట్ బ్లౌజెస్ కలెక్షన్ దట్టు అండర్ బడ్జెట్ లో. సో హ్యాపీగా మన సైజ్ వైజ్ గా అయితే కనుక తీసుకోవడం వేసుకోవడం అన్నట్లయితే కనుక మనకి కలెక్షన్స్ అనేది ఉండబోతున్నాయి. అన్ని కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మీకు ప్రైజెస్ అండ్ డిజైన్స్ చూస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి. ఇవాళ నేను వేసుకున్నటువంటి శారీ వచ్చేసి రీసెంట్ గా మనం ఫ్లిప్కార్ట్ వీడియో ఇచ్చామండి. అందులో అయితే కనుక నేను తీసుకున్నటువంటి శారీ చక్కని క్వాలిటీ వచ్చింది. చక్కగా సన్న అంచు బార్డర్ లో అక్కడక్కడ కూడా గోల్డ్ ఫ్లవర్ లో అయితే కనుక చక్కగా చిన్న చిన్న సందర్భాలకు అన్నిటికీ కూడా కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్స్ కి ట్రెడిషనల్ గా ఏదైనా కట్టుకోవాలనుకున్నా కానీ చాలా క్యూట్ గా అయితే కనుక ఉంటుందండి. ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా అయితే కనుక ఈ శారీని కట్టుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వేర్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీ. దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ అయితే కనుక వచ్చి ఉండింది, బట్ నా దగ్గర ప్లెయిన్ బ్లూ లాగా లేకుండే. సో దానికోసం అయితే ఇట్లా నా దగ్గర గంధం కలర్ బ్లౌజ్ తో అయితే కనుక నేను జస్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే కనుక ఇచ్చాను అనమాట. ఇది నా డ్రెస్ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. అండ్ బ్లౌజ్ నేను మీషోలోనే ఫ్యాబ్రిక్స్ వీడియో చేశానండి. అందులో నేను చాలా ఫ్యాబ్రిక్స్ అయితే కుట్టించేసుకున్నాను ఆల్మోస్ట్ గా. సో నాకు డిఫరెంట్ సారీస్ మీదకి మ్యాచింగ్ అండ్ కాంట్రాస్ట్ లో అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగున్నంత వరకు అయితే నేను డిఫరెంట్ డిజైన్స్ తో స్టిచ్చింగ్ చేయించాను. సో దానివల్ల అయితే కనుక నేను మీకు ఒకవేళ చెక్అవుట్ చేయండి, పాసిబిలిటీ ఉందనుకుంటే నాకు దొరికింది ఎప్పుడో పెట్టాను కాబట్టి ఒకవేళ అవైలబిలిటీ ఉంటే నేను మీకు డిస్క్రిప్షన్ లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి. ఈ బ్లౌజెస్ తో పాటుగా శారీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. లేదంటే రీసెంట్ గా మనం 2-3 డేస్ బ్యాక్ నే ఫ్లిప్కార్ట్ శారీస్ పెట్టామండి. అందులోంచి కూడా మీరు హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ కి ఫాలో అయిపోండి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. డిఫరెంట్ కంటెంట్స్ డైలీ ఉంటాయండి. హ్యాపీగా అయితే కనుక మీకు ఆన్లైన్ షాపింగ్ మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే కనుక షాపింగ్ చేయడం మీకు ఇష్టం అనుకుంటే కనుక బెస్ట్ ఐడియాస్ అండ్ కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో తీసుకొస్తాం కాబట్టి షాపింగ్ రిలేటెడ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్లో. అస్సలు లేట్ చేయదు. ఇవాళ కలెక్షన్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి. సో ఇదైతే కనుక మన ఫస్ట్ బ్లౌజ్. డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ మీకు అయితే కనుక అవైలబుల్ గా ఉంది, లింక్స్ అనేది. అండ్ ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా అప్కమింగ్ వీడియోస్ లో నేను మీకు వేసుకొని చూపిస్తా. కొన్ని అయితే నేను ఒప్పుకుంటానండి. మనకైతే రాదు, ఎలాగ రాదు, లైక్ కొంచెం షోల్డర్ ఏమైనా జారినట్టు ఫీల్ అనిపిస్తుంది. లేకపోతే ఎంతో కొంత మనం ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు అండి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మరీ బాడీ ఫిట్ అనేది ఎక్కడో 100లో 1 కానీ దొరకదు అనమాట. సో కొన్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తాయి, కొన్ని లూజ్ ఉంటాయి హ్యాండ్స్. ఒక చిన్న స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. సో ఇట్లా అయితే కనుక కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్నిట్లో కలర్స్ ఆల్మోస్ట్ అవైలబుల్ గా ఉన్నాయి, కొన్నిట్లో కాదు ఆల్మోస్ట్ అయితే కనుక అన్నింటిలో కూడా కలర్స్ అవైలబుల్ గానే ఉన్నాయండి. వాళ్ళు నేను చూపించబోయేవన్నీ కూడా చాలా హెవీగా ప్రీమియం క్వాలిటీలో. సో మీకైతే కనుక పార్టీ వేర్ రిలేటెడ్ అండ్ పట్టు శారీస్ కూడా మీరైతే హ్యాపీగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ శారీస్ కి అయితే మాత్రం ఇట్లా కలర్ కాంబినేషన్ మీకే సూట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకోండి. సో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సేమ్ క్వాలిటీ డెఫినెట్ గా అయితే కనుక మీకు ఉంటుంది. చాలా హెవీ వర్క్ బ్లౌజ్ అండి, ఎన్నో వాటికి వేసుకోవచ్చు. ఆఖరికి ప్లెయిన్ శారీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకుని మీకు ఏదైతే కనుక కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది కూడా ఒక డిఫరెంట్, జస్ట్ మీకు ఇంట్రో ఇస్తున్నా. ఇప్పుడు మీకు అన్ని కూడా ఓపెన్ అయితే కనుక చేసి ఒక్కొక్కటిగా అయితే కనుక క్లియర్ గా చూపెడతాను. కట్స్ ఎలా వచ్చింది, లోపల ఫ్యాబ్రిక్ ఏంటి, కప్స్ ఉన్నాయా లేవా, ఫ్యాబ్రిక్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయనే దాని గురించి. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతున్నాయండి హ్యాండ్స్ కూడా. సో డెఫినెట్ గా అయితే కనుక చెక్అవుట్ చేయండి ఈ పర్టికులర్ స్లీవ్స్ కావాలంటే. అండ్ మెయిన్ గా వీటితో ఇంకొక బెనిఫిట్ ఏంటో తెలుసా అండి, ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్, కప్స్, ఇంత బొటెక్ స్టైల్ ఫినిషింగ్ అండ్ ఇంటర్లాక్ అన్ని వచ్చైతే కనుక మనకి 100% రాదండి. అసలు మనం బయట చేయించుకుంటే ఫ్యాబ్రిక్ తెచ్చుకుని అండ్ 1000 రూపీస్ తక్కువ ఎవరు తీసుకుంటున్నారు ఏ బొటెక్ లో అని చెప్పండి అండి. సో అవి ఫిట్టింగ్ వేరుంటాయి, ఇవి ఫిట్టింగ్ వేరుంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం ఇవి చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పాలి. దట్టు మళ్ళీ ఇంత వర్క్లు ఎక్కడ ఎలా దొరుకుతుందో చెప్పండి మనకి ఇంత వర్క్ అయితే మాత్రం. సో వాళ్ళు ఏంటంటే బల్క్ మీద తయారు చేస్తారు కాబట్టి సెల్లర్స్ కి అయితే కనుక మనకి ఇచ్చే ఇదైతే ఉంటుంది. సో ఇవాళ నేను చూపించేవన్నీ కూడా అలాగే అయితే కనుక అండర్ బడ్జెట్ లో, అటు ఫ్యాన్సీగా అండ్ ఇట్లా లెనిన్ కాటన్స్ కి కూడా మీకు సూట్ అయ్యేలాగా అండ్ పార్టీ వేర్ రిలేటెడ్ గా హెవీ ఇట్లా కాటన్స్ శారీస్ మీదకి సూట్ అయ్యేలాగా, ఫ్యాన్సీ శారీస్ మీదకి సూట్ అయ్యేలాగా చక్కగా ఇట్లా మగ్గం వర్క్ కాన్సెప్ట్ లో ఇవైతే కనుక మీకోసం 10 డిఫరెంట్ బ్లౌజెస్ అయితే కనుక తీసుకొచ్చానండి. సో స్టార్ట్ చేద్దాం, మనం క్లియర్ గా చూసేద్దాం ఎలా ఉండబోతున్నాయి, మరి లైనింగ్స్ వచ్చాయా రాలేదా, ఎలా ఉండబోతున్నాయని. యాజ్ టీజ్ అండి మనకి ఎలా అయితే మనకి మీషోలో సెల్లర్ ఫోటో ఇచ్చారో సేమ్ అలాగే వచ్చింది. వర్క్, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఇది. సో ఓవరాల్ గా అయితే కనుక లుక్ అనేది మనకి హ్యాండ్ మీద కూడా ఇట్లా డిఫరెంట్ కాంట్రాస్ట్ థ్రెడ్ ఫ్లవర్ అయితే కనుక వచ్చింది అనమాట. హ్యాండ్స్ మీద కావచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా కావచ్చు అండి. టోటల్ గా 3-4 కలర్స్ దీనికి అంటే లైక్ స్టిచ్చింగ్ అవైలబిలిటీ దీని మీద ఉంది కాబట్టి మీరు ఎనీ కలర్ మ్యాచింగ్ గా కాంట్రాస్ట్ లో కూడా దీని అయితే కనుక చక్కగా వేసేసుకోవచ్చు.
ఇంకపోతే ఉక్సులు చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండ్ ప్రిన్స్ కట్ లో అయితే కనుక వచ్చి రెడ్ కలర్ పైపింగ్ తో వచ్చేసింది. హై నెక్ అండి, బోట్ నెక్ బ్లౌజ్ చెప్తాం కదా ఆ డిజైన్ అన్నమాట. ఇది వితౌట్ లైనింగ్ తో అయితే కనుక వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే కనుక మంచి మందంగానే వచ్చింది. ఖర్చు అయితే ఏం లేదు, ఇదే ఎండింగ్ ఉండింది. క్లియర్ గా మెన్షన్ చేశారండి సైజ్ వైజ్ గా. మీ సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు చూసుకోండి. 32, 34, 36, 38, 40 ఇట్లా మనకైతే సైజ్ చార్ట్ అనేది అయితే అవైలబుల్ గా ఉంది. సో దాన్ని బట్టి కార్ట్ లో వేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సో టైట్ అవుతుందని డౌట్ వస్తే బెటర్ ఇంకొక సైజ్ ఎక్స్ట్రానే వేసుకోండి. కావాలంటే మనం ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అయితే మనం దాన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకవేళ ఎగ్జాక్ట్ మీ సైజ్ లేకపోయినా కానీ నెక్స్ట్ సైజ్ కి వెళ్ళినా కానీ ఓకే, ఇలా ఉంటుంది. ఇది మన ఫస్ట్ బ్లౌజ్ అండి. సో నేను ఇందాక చెప్పినట్లు ఇంత వర్కులు చేయించుకొని కుట్టించుకోవాలనుకుంటే మనకైతే 100% ఈ రేట్ లో రాదండి. ఇది 238 ఎంత ఉందండి, 258 సమ్ రేట్ వస్తుందా చెప్పండి. మామూలుగా ఒక 100 రూపీస్ కాటన్ మెటీరియల్ బ్లౌజ్ పీసే ఉంటుంది. 100 రూపీస్ గుడ్ క్వాలిటీది. ఇది కూడా గుడ్ క్వాలిటీ ఏనండి. ఇంత వర్క్ ఆగాలంటే గుడ్ క్వాలిటీ. చీప్ క్వాలిటీ అయితే వాళ్ళ దగ్గరే మొత్తం బట్ట ఇట్లా పిగిలిపోతూ వెళ్తుంది. మళ్ళీ స్టిచ్చింగ్ కి ఒక 300 యావరేజ్ మీద తీసుకోండి మళ్ళీ వర్క్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది వర్తా కాదని మనకు అర్థమవుతుంది. సో మీకు రీజనబుల్ అనిపించింది ఏది కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేటువంటి స్పేస్ సిల్క్ శారీస్ కి లైక్ కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్ లో కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్ బ్లౌజ్ కావాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ చూడండి. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి బ్లౌజ్ అనమాట. కాంట్రాస్ట్ లో మధ్యలో అయితే కనుక ఆరెంజ్ అనేది అవుట్ లైన్ ఏమో లేస్ బార్డర్ మిర్రర్ తో అయితే కనుక చాలా బాగా హైలైట్ అవుతుందండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది మనకి. అలాగే షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక మనకి డోరీస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి మిషన్ మేడ్ మీదే అవుతాయి అనమాట. లైక్ ఈ హుక్స్లు కాజాలు అన్ని కూడా. సో ఇవి ఇంకా ఊడిపోతాయి, కాజాలు తెగిపోతాయి లాంగ్ రన్ లో అనే టెన్షన్ కూడా లేదు మనకి. సో నెక్స్ట్ అయితే కనుక వీటికి కప్స్ వచ్చాయండి. అలాగే లైనింగ్ కూడా వచ్చింది అండ్ ఖర్చు కూడా అవైలబుల్ గా ఉంది. చక్కగా ఫ్రీగా ఖర్చు ఇచ్చారు. 2 ఇంచెస్ ఖర్చు ఉందనమాట. సో ఫ్యూచర్ లో కూడా మీకు ఏమైనా టైట్ అయింది అనుకుంటే హ్యాపీగా లూజ్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే కనుక మనకి ఇది లుక్ అండి. కాటన్ మెటీరియల్ పని అయితే కనుక మనకి ఇంటర్లాక్ లో అయితే కనుక వచ్చింది. సో నేను మీకు లోపల సైడ్ కూడా క్లియర్ గానే చూపిస్తున్నాను. ఇంకేదైనా నేను పాయింట్ మర్చిపోతే డెఫినెట్ గా మీరు నాకైతే కామెంట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదండి. డెఫినెట్ గా మీకు నేను రిప్లై ఇచ్చేస్తాను. కాస్త క్లోజప్ లుక్ లో కలర్ కాంబినేషన్, డిజైన్, ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు ఒకసారి చూసేస్తే మన నెక్స్ట్ బ్లౌజ్ కి అయితే వెళ్ళిపోదామండి. క్వాలిటీ చాలా బాగుంది. అన్ని కూడా అండర్ బడ్జెట్ లోనే ఉన్నాయి. అన్ని కూడా మనకి మీషోలో అయితే కనుక చాలా లేటెస్ట్ గా అయితే కనుక వచ్చున్నాయి. సో డెఫినెట్ గా అయితే కనుక మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ గ్రీన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గ్రీన్ కి గ్రీన్, గోల్డ్ కి గోల్డ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది చూడండి. వేస్తే కూడా ఇది చాలా బాగుంటది. సో మనం రెడీ అయ్యేదాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాటన్ మెటీరియల్ లైనింగ్ తో విత్ కప్స్ తో అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ లో వస్తుందండి. ఇదంతా కూడా జరీ వర్క్ లో హ్యాండ్ మీద కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట. చాలా హెవీ బ్లౌజ్. ఇప్పుడు మనకు వచ్చేటువంటి మీషోలోనే మనం చాలా పట్టు చీరలు చూపించాము. సో సెమీ పట్టు, కాంజీవరం పట్టు, సో డిఫరెంట్ పట్టు శారీస్ కన్నిటికి కూడా ఇది చక్కగా మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో చూసుకోండి. ఇట్లా మ్యాచింగ్ లో కావాలంటే మ్యాచింగ్ వెళ్ళిపోండి. లేదు దేనికైనా కాంట్రాస్ట్ అట్లా వేసుకుంటానంటే కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు. సో బోర్డర్ ని బట్టో, ఫ్లవర్ ని బట్టో, అంచుని బట్టో మనం వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా అయితే కనుక వచ్చింది. విత్ కప్స్ ఉన్నాయండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది కూడా మనకి. అండ్ కాటన్ లైనింగ్ అయితే కనుక వచ్చేసింది. చక్కగా ఉంది క్వాలిటీ కూడా. అండ్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. ఓకే, ఒక్కసారి క్లోజప్ లుక్ చూపించేస్తాను. క్వాలిటీ కూడా కొంచెం జూమ్ లుక్ చేసేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి షోల్డర్ ఫిట్టింగ్ ఇట్లాగా డోరీస్ అయితే కనుక అవైలబుల్ గా ఉన్నాయి. సో కొంచెం మనకి బ్యాక్ సైడ్ డోరీస్ ఉన్నాయంటే కొంచెం కంఫర్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. లైక్ ఇట్లా లోపల ఏమైనా కనపడుతుందా, జారిపోతుందా, అట్లా ఏం టెన్షన్ లేకుండా కూడా ఫిట్టింగ్ కి బాగుంటాయి. అందుకే డోరీస్ స్టైల్ గానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే లైక్ ఫిట్టింగ్ పర్పస్ కూడా మనకి ఒక నమ్మకాన్ని ఇస్తాయి అనమాట. సో నేను అందుకే ఇష్టపడతానండి మెయిన్ గా. ఇదైతే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. బడ్జెట్ లో అయితే కనుక వచ్చింది. హెవీ క్వాలిటీ ఉంది మనకి. ఇది రా సిల్క్ లోనే ప్రీమియం అనమాట. మంచి క్వాలిటీలో అయితే కనుక ఇచ్చారు. అండ్ హ్యాండ్ వర్క్ అయితే మాత్రం మొత్తం వర్క్ అండి. జరీ అండ్ సీక్వెన్స్ తో అయితే కనుక మనకి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే డిజైన్ చేయబడింది. విత్ కప్స్ తో అయితే కనుక వచ్చింది. సో మీరైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు కంఫర్ట్ గా. దీనిలో చూసుకున్నట్లయితే మనకి ఖర్చు మనకి 2 ఇంచెస్ ఉందండి. నేను దీనికి ఖర్చు చెప్పలేదు. దీనికి ఖర్చు 1 ఇంచ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికి ఖర్చు 2 ఇంచెస్ వచ్చింది. కాటన్ మెటీరియల్ ఇచ్చారండి.
కాటన్ కాదండి, పాలిస్టర్ మెటీరియల్ ఇచ్చారు. లుక్ లైక్ సేమ్ కాటన్ అనమాట, పాలిస్టర్ మెటీరియల్. ఇదైతే కనుక సాఫ్ట్ కప్స్ దీనికి కూడా ఇచ్చేసారు అనమాట. సో ఓవరాల్ గా అయితే కనుక మనకి కంప్లీట్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. దీనికి కూడా అయితే కనుక షోల్డర్ ఫిట్టింగ్ ఇట్లాగా డోరీస్ ఇచ్చేసారు. ఒకవేళ డోరీస్ మీకు అన్కంఫర్ట్ గా ఉన్నాయనుకుంటే కనుక లోపలికి పెట్టేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. అసలు వద్దు అని మీరు ఫిక్స్ అయిపోతే ఇక్కడ కట్ చేశారంటే అసలు మీకు ఏం తెలియదండి, నీట్ గా కట్ చేసేయండి అంతే. సో అది కూడా మన చాయిస్ అండి. సో ఫ్యూచర్ లో ఏమైనా యూజ్ అవుతాయని అనుకున్నప్పుడు లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కనుక బ్లౌజ్ చాలా చక్కగా ఉంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉందండి. వీటిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను మంచి మంచివే తీసుకొచ్చి చూపిస్తానండి. సో మన ఫాలోవర్స్ ఎప్పుడు కూడా లేటెస్ట్ నేను చూపెడతానని నన్ను నమ్ముతారు కాబట్టి సో డెఫినెట్ గా మీరైతే ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మీకు ముందు ముందు కూడా మంచి మంచివి తీసుకొచ్చి షేర్ చేస్తానండి. మీషోలో ఏదైనా లేటెస్ట్ గా వచ్చిందంటే మన ఛానల్లో 100% వచ్చేస్తాయి. అవి ఎనీ కంటెంట్ కావచ్చు. వర్క్ చూసారు అసలు ఎంత హెవీగా వచ్చిందో, మొత్తం ఇట్లా ఫుల్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. చాలా మోడర్న్ గా ఉంటదండి. మెయిన్ గా నేను చెప్తాను చూడండి, మనకి రీసెంట్ గా నేను సాఫ్ట్ టిష్యూస్ చూపించానా, వైట్ కలర్ లాంటివి, హాఫ్ వైట్ అట్లాంటి వాటికి అద్భుతంగా ఉంటుందండి కాంబినేషన్. ఎక్సలెంట్. మీరు అలా మిక్స్ అండ్ మ్యాచ్ లో అయితే కనుక తీసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటది వేసుకున్నప్పుడు లుక్ అనేది. సో ఇదైతే కనుక చక్కగా వర్క్, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా హెవీగా అయితే వచ్చింది అనమాట. అది సింపుల్ గా ఉంటుంది కదా సారీ. దెన్ మనం బ్లౌజ్ రిచ్ గా అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు. అండర్ బడ్జెట్ పీస్ అండ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ట్రస్ట్ మీ, డెఫినెట్ గా అయితే కనుక మీకు నప్పుతుంది. అండ్ అంతా కూడా స్కాలప్ కట్, మళ్ళీ నెక్ అంతా కూడా షోల్డర్ ఫిట్టింగ్ కూడా మనకి అయితే డోరీస్ వచ్చేసాయండి. బ్యాక్ ఓపెన్ లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది. పాలిస్టర్ లైనింగ్ విత్ కప్స్ తో అయితే కనుక మనకి ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే. అండ్ అయితే కనుక మనకి ఖర్చు వచ్చి అయితే 2 ఇంచెస్ వరకు ఖర్చు అనేది అవైలబుల్ గా ఉంది. నైస్ గా అయితే కనుక ఇచ్చారండి. ఇది కూడా వర్క్ బాగా డీటెయిలింగ్ అయితే కనుక ఇచ్చున్నారు. సో బాగుంది, మంచి క్వాలిటీలో అయితే కనుక వస్తుంది. సో డెఫినెట్ గా అయితే కనుక చెక్అవుట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్లౌజ్ సూపర్ ఉంది. అండర్ బడ్జెట్ లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్ గా ఉంది. కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా లేటెస్ట్ గా వచ్చింది అనమాట. హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇది ఒక బ్లౌజ్. సో ఓవరాల్ గా అయితే కనుక మనకి ఇది కంప్లీట్ లుక్ అండి. ఒకసారి మీరు క్లోజ్అప్ లుక్ చూసుకుంటే కనుక నేను నెక్స్ట్ బ్లౌజ్ కూడా తీసుకుని వెళ్తాను. ఇలా ఉంటుంది. నేను అన్ని కూడా క్లియర్ గానే చూపెడుతున్నానండి. ఏదైనా పాయింట్ ఈ ఫ్లో లో నేను మర్చిపోవచ్చు, డెఫినెట్ గా మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ కలెక్షన్ ఎలా అనిపించాయో కూడా తప్పకుండా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇంతకుముందు నేను మీకు ఒక చూపించాను కదా, దీంట్లోనే మనకి ఇదైతే కనుక ఈ గ్రీన్ లో సేమ్ డిజైన్ అండి. నాకు బ్లాక్ కూడా బాగా అనిపించింది. జనరల్ గా బ్లాక్ కూడా పెట్టుకుంటే చాలా వాటికి మీదకి వస్తుందని మనం అనుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ దాంట్లోనే బ్లాక్ ఇలా ఉంటుంది. సేమ్ అండి, అది ఇది సేమ్ డిజైన్. ఈ ఫ్లవర్ డిజైన్ కావచ్చు, జరీ కావచ్చు, ఫ్యాబ్రిక్ కావచ్చు, బ్యాక్ ఓపెన్ కావచ్చు, కప్స్ కావచ్చు, అంతా కూడా. సో గ్రీన్, ఇదేమో బ్లూ, రెండు కూడా సేమ్ ఇలా మీ ఆప్షన్. దీనిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది బ్లాక్ సేమ్ డిజైన్, దీనిలోనే సేమ్ డిజైన్ లో బ్లాక్, గ్రీన్ అండ్ బ్లాక్ నేను రెండు తెప్పించానండి. ఇట్లా ఉంటుంది మనకి. ఒకవేళ మీకు బ్లాక్ ఏమైనా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ లో కావాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ అయితే మరొక డిజైన్ అండి. జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా ఇట్లా చికెన్ కర్రీ కాన్సెప్ట్ లో వచ్చేసి హ్యాండ్ అయితే కనుక ఇలా వచ్చాయండి. చాలా ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇట్లాంటి స్లీవ్స్ అయితే కనుక మనకి. అండ్ లోపల అయితే కనుక మనకి ఒక చిన్న స్లీవ్స్ లాగా కూడా ఇచ్చారనమాట. సో మనకి ఏంటంటే కొంచెం ఇలా వెళ్ళినా గానీ అన్కంఫర్ట్ అనేది ఉండదు మనకి. లోపల కూడా ఇంకొక స్లీవ్ చిన్నది, ఇదే ఈ స్లీవ్. ఓకే, కొంచెం లైక్ మనకి ఏమైనా స్కిన్ కనపడుతుందేమో ఇక్కడ అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో దానికోసం అయితే ఇది కొంచెం కవర్ అవుతుంది, మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఆ తర్వాత అయితే కనుక చక్కగా మనకి ఇట్లాగా లేయర్ లాగా వస్తుందండి. దెన్ ఇలా ఉంటుంది అనమాట. సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో కూడా, కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో కూడా. సో డెఫినెట్ గా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి డోరీ అండి. ఇట్లా షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక డోరీస్ వచ్చేసి చక్కగా వచ్చింది. జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా చికెన్ కారీలో డిజైనర్ స్లీవ్స్ తో అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ అయితే కనుక వస్తుంది. సో మీరు సైడ్ లో ఫోటో కూడా చూపెడతాను నేను, ఇంకా కూడా ఎగ్జాక్ట్ గా బెటర్ గా అర్థమవుతుంది. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ వచ్చినటువంటి ఓపెన్ హుక్స్ అండి. కప్స్ వచ్చేసాయి, దీనికి ఖర్చు లేదండి. ఎండింగ్ వచ్చేసింది మనకి. సైజ్ మీరు కరెక్ట్ గా చూసుకుని వేసుకోవాలి. ఓకేనా. నేను మరి మీరు ఏ సైజ్ తీసుకున్నారని అడగొచ్చు. నేను నా సైజ్ 34 అండి. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లలో చెప్పాను. సో నా సైజ్ ప్రకారంగానే నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నానండి. సో ఇది ఒక బ్లౌజ్, ఇది కూడా చాలా బాగుంది. జార్జెట్ లో డార్క్ బ్లూ లో బాగుంటుంది. వైట్ శారీస్ మీదకి అట్లాంటి వాటన్నిటికి మీద కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్, బ్లూ ఫ్లవర్స్ ఉంది జార్జెట్ లో, బ్లూ బార్డర్స్ ఉన్నవి అన్నిటికీ కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. ఇంకొక బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కావచ్చు. అండ్ ఇప్పుడు వీవి నెక్ లైన్స్ బాగా ట్రెండింగ్ కదా, డిజైనర్ స్టైల్లో. బొటెక్ లో అయితే కనుక ఇట్లా జరీ వర్క్ లో వచ్చేసి మొత్తం అంతా కూడా స్కాలప్ బార్డర్ లో వచ్చేసి మనకైతే కనుక నెక్ లైన్
బ్యాక్ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్ అంతా కూడా ఇలా వచ్చేసి మిడిల్ లో అంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్స్ పైన మొత్తం అంతా కూడా ఇలా లైన్స్ వైజ్ గా వచ్చేసి మొత్తం అంతా కూడా జరీ కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగుంది. అండర్ బడ్జెట్ పీస్ విత్ కప్స్, బ్యాక్ ఓపెన్ తో అయితే కనుక బ్లౌజ్ అండి. ఇంకా కూడా క్లోజ్అప్ లుక్ లో చూపెడుతున్నాను నేను ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా ఎలా వచ్చేసింది అనేసి. సో మీరు చూసుకోండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్, లోపల కప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బ్యాక్ ఓపెన్ తో వచ్చిందండి. ఖర్చు అయితే కనుక మనకి 2 ఇంచెస్ వరకు అయితే కనుక ఖర్చు వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖర్చు పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి. దీంట్లో కూడా కలర్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉన్నాయి. చక్కగా ఉంది. హెవీ బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా అంతే మంచిగా బొటెక్ స్టైల్లో అయితే కనుక వచ్చి ఉండింది. సో డెఫినెట్ గా చెక్అవుట్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక వర్క్ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా హెవీగా అయితే కనుక వర్క్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. బ్యాక్ వచ్చి ప్లెయిన్ గా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా హెవీ లుక్ లో ఉంటుందండి. లైక్ లెహెంగాస్ కి ఏదైనా బ్లౌజ్ లాగా మీకు ఇది మ్యాచ్ అవుతుంది అనుకున్నా, శారీస్ కి మ్యాచ్ అవుతుంది అనుకున్నా మీరు డెఫినెట్ గా అయితే కనుక తీసి పెట్టుకోవచ్చు. హెవీ క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్ పైన ఇదంతా కూడా అయితే కనుక వర్క్ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ వచ్చింది అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ దీనిలో కూడా మనకి పాలిస్టర్ లైనింగ్ అండ్ విత్ కప్స్ అయితే కనుక వచ్చాయండి. అలాగే సైడ్ లో కట్స్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ తో అయితే కనుక వచ్చింది అనమాట. సో దీంట్లో కూడా సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీషోలో చాలా లేటెస్ట్ కలెక్షన్ లో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజెస్. సో ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇంకా కూడా రాబోతుంది మన ఛానల్లో. ఇంకొక వీడియో కూడా ఇస్తానండి తొందరలోనే. యాక్చువల్గా ఇంకా లేటెస్ట్ వెతుకుతున్నాను. సో చెక్అవుట్ చేయగానే డెఫినెట్ గా మీకు నేను అవి కూడా చూపిస్తాను. సో ఫాలో అయిపోండి. ఫాలో అవ్వకపోతే కనుక కొంచెం ఫ్యాన్సీగా కావాలి వైట్ బ్లౌజ్ పైన అనుకుంటే ఒకసారి ఇది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. రఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చేసింది. కప్స్ వచ్చేసాయి అండ్ లోపల అయితే కనుక కాటన్ లైనింగ్ ఇచ్చారండి. క్లియర్ గా కాటన్ లైనింగ్ అండ్ ఇదైతే కనుక కట్స్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే ఉండింది. అండ్ ఇది కూడా విత్ కప్స్, సాఫ్ట్ కప్స్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ డోరీస్ తో అయితే కనుక మనకి కంప్లీట్ గా లుక్ అనేది ఈ విధంగా ఉంది. సో ఒకవేళ వైట్ కోసం చూస్తుంటే మాత్రం ఇది కూడా ఫ్యాన్సీగా బాగుందండి. సో యంగ్స్టర్స్ కైనా ఈ పర్టికులర్ ప్యాటర్న్ బ్లౌజ్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక నేను అన్ని కూడా క్లియర్ గానే చూపెడుతున్నా. ఇంటర్లాక్ వచ్చేసింది. ఇదైతే కనుక సింపుల్ గా ఉండేటువంటి ఇలా బ్లౌజ్. ఓకే, మన జార్జెట్ మెటీరియల్ వచ్చేసి మనకి టోటల్ గా 10 బ్లౌజెస్ చూపించానండి. సో అన్ని మీకు డీటెయిలింగ్ డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో చెక్అవుట్ చేయండి. ఏది కావాలనుకున్నా గానీ మీరు అందులోంచి అయితే కనుక హ్యాపీగా మీ సైజ్ వైజ్ గా అయితే కనుక పర్చేజ్ అని చేసుకోవచ్చు. సో మన రెగ్యులర్ వ్యూవర్స్ కి అండ్ ఫాలోవర్స్ కి అయితే కనుక ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటాను. అలాగే మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా డెఫినెట్ గా మన వీడియోని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మీ వాళ్ళందరికీ కూడా ఏదైనా నచ్చిందనుకుంటే పర్చేజ్ చేస్తారా, యూజ్ అవుతుంది మన వీడియో అని అనుకుంటే కనుక షేర్ చేయండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.